శ్రావణ్ కుటుంబానికి ఐఎన్టీసీ తరఫున కార్మిక వర్గం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రావణ్ కుటుంబానికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇప్పించడమే కాకుండా వారి కుటుంబానికి అండగా ఉంటాం. మరి అదేవిధంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆయన అవివాహితుడు కాబట్టి వాళ్ళ తరఫున వచ్చినటువంటి ఏదైతే డిపెండెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా సూటబుల్ జాబ్ ఇచ్చే విధంగా మరి ఐఎన్టీసీ కృషి చేస్తుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఇవాళ మేనేజ్మెంటు కేవలం ఉత్పత్తి మీదనే దృష్టి పెట్టి కార్మికులను రాసి రంపాన పెట్టి వాళ్ళకు రక్షణ సౌకర్యాలు లేకుండా, రక్షణ పరికరాలు లేకుండా, ఉత్పత్తికి అవసరమైన పరికరాలు సప్లై చేయకుండా ఒత్తిడి చేసి ఇబ్బందుల పాలు చేసి వాళ్ళను మరి వాళ్ళ రక్తాన్ని పిండుకొని తాగుతూ ఇలా ఉత్పత్తిని తీసుకొచ్చే సందర్భం ఉంది. మరి 100కు 110% ఉత్పత్తి తీసుకొచ్చినటువంటి ఆ గనిలో అరాచకం మొదలైంది. మరి ఏదైతే బాధ్యత వహించి మరి కార్మికులకు అండగా నిలబడాల్సినటువంటి మరి గుర్తింపు కార్మిక సంఘం కార్మికులను పట్టించుకోకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మరి ధర్నాలు చేస్తూ మరి మోసం కార్మికులను మభ్యపెడుతుంది తప్ప మరి కార్మిక వర్గం కోసం, కార్మికులకు రక్షణ కోసం ఎక్కడ కూడా చర్చించిన సందర్భాలు కానీ, ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు కానీ మరి కనబడట్లేదు. ఏదైతే నిన్న జరిగిన సంఘటనలో శ్రావణ్ గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత అతను తీసుకుపోయే సందర్భంలో కేవలం ఒక డాక్టర్ కూడా లేకుండా, ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సందర్భంలో మరి ఆయన కరీంనగర్ పంపిస్తున్న సందర్భంలో మరి డాక్టర్ లేకుండా పంపించడం, ఆ డాక్టరు ఉంటే పరిశీలన చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆయన తీసుకుపోయేటప్పుడు డాక్టర్ లేకపోవడం ఇది శోచనీయం. మరి అదే కాదు, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ మీద 100 కోట్లు ఖర్చు పెడుతూ మరి మెడికల్కి వచ్చేసరికి కార్మికులకు ఏమాత్రం కూడా మరి మెడికల్ అందడం లేదు, వైద్య సౌకర్యం అందడం లేదు. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా అదే శ్రావణ్కు యాక్సిడెంట్ అయిన సందర్భంగా ఇక్కడ ఏదో ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి అత్యున్నతమైన పరికరాలు ఉండి మెడికల్ స్పెషాలిటీస్ ఉంటే ఖచ్చితంగా శ్రావణ్ బతికేవాడు. మరి ఆ విధంగా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది.